హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే నేను చూపించే ఈ హెయిర్ మాస్క్ మనకి ఏ సీజన్లో అయినా మనం హెయిర్కి అయితే పెట్టుకోవచ్చు. హెయిర్ని చాలా సిల్కీగా ఉంచడంతో పాటు హెయిర్కి మంచిగా హెల్దీగా కండిషనర్గా మంచిగా యూజ్ అవుతుంది ఇది. మనం ఈ హెయిర్ మాస్క్ కోసం వాడే అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నవే అండ్ న్యాచురల్ కూడా. సో సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి ఉండవు. ఫస్ట్ అయితే మనం దీనికోసం అయితే గోరింటాకు ఆకులు కొన్ని తీసుకోవాలి, మనకు కావాల్సినన్ని. అలాగే మందార ఆకులు కూడా ఒక 10 నుంచి 15 వేసుకోవాలి. గోరింటాకైనా ఈ మందార ఆకులు కానీ హెయిర్కి స్ట్రాంగ్గా ఉంచడంతో పాటు మనకి కండిషనర్, డాండ్రఫ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. అండ్ అలాగే చాలామందికి హెయిర్ కలర్స్ పడవు కదా, ఇవి ఒక మంచి న్యాచురల్ డై కలర్ కూడా యూజ్ అవుతుంది. ఈ ఆకులన్నిటినీ మంచిగా ఇలా వేరుకొని పుల్లలేవి లేకుండా కూడా మంచిగా మనం వీటిని సపరేట్ చేసి పెట్టుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వీటిని యాడ్ చేసుకుంటున్నాము. మందార ఆకులు కానీ మందార పూలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మందార ఆకులు తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా అలోవెరా జెల్ని కూడా తీసుకుంటున్నాను. ఇది జెల్ అంటే మనకి నార్మల్గా ఇంట్లో దొరికే అలోవెరా ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పుల్లటి పెరుగు కూడా. పెరుగు ఏంటంటే మనకి హెయిర్లో ఉన్నదంతా కూడా మంచిగా ఇచ్చింగ్ అలాంటివి ఏది లేకుండా టేస్ట్ చేస్తుంది. లాస్ట్కి ఇది మిక్సీ చేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా కానీ ఎక్కువ గట్టిగా లేకుండా చేసుకుంటే మనకి అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. హెయిర్ని మొత్తం ఇలా పార్టీషన్స్గా తీసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. చాలామంది హెయిర్ ప్యాక్ పెట్టేటప్పుడు కొంతమంది ఆయిల్తో ఉన్నప్పుడు పెడతారు, బట్ అలా పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఇలా మనకు హెయిర్ వాష్ చేసిన తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ అసలు ఆయిల్ ఏది లేనప్పుడు మనం ఈ ప్యాక్ ఏదైనా కూడా అప్లై చేసుకుంటేనే మనకి అదంతా మంచిగా అబ్జార్బ్ అవుతుంది హెయిర్కి. ఈ సమ్మర్లో ఇంకా హెయిర్కి చాలా స్వెట్ వస్తుంది కాబట్టి అలా కూడా మనకి హెయిర్ లాస్ అవ్వడం కానీ డాండ్రఫ్ ఇష్యూస్ కానీ ఎక్కువ అవుతుంటాయి. అలాంటప్పుడు ఈ గోరింటాకు హెయిర్ని మనకి హెడ్ని కానీ చల్లగా ఉంచడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా మనము 2 వీక్స్కి ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది. మెయిన్గా ఈ గోరింటాకు ఒక్కటే పెట్టుకోకుండా ఇలా మనం అన్ని కాంబినేషన్గా పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది కండిషనర్గా హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడంతో పాటు చాలా షైనింగ్గా కూడా ఉంటుంది, స్మూత్గా అవుతుంది. చాలామంది ఇప్పుడు సమ్మర్లో ఇలా తిరగడం వల్ల కూడా హెయిర్ అంతా డల్గా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వస్తాయి. ఈ హెయిర్ మాస్క్ చేసుకోవడం కంటే కూడా ఇలా పెట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుంటూ మొత్తం అంతా మనం మంచిగా నీట్గా పెట్టుకోవాలి. లోపటి నుంచి పెట్టుకుంటేనే మనకి మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే పేస్ట్ కూడా మనకి ఇలా స్మూత్గా ఉంటే అది మనకి పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం సేమ్ హెన్నా ఎలా పెట్టుకుంటామో అలాగే కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది హెయిర్ కలర్స్ వాడడానికి కూడా అసలు ఇష్టపడట్లేదు కెమికల్స్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఈ మాస్క్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఈ సమ్మర్లో అయితే ఇంకా బెస్ట్, ఎందుకంటే నార్మల్ సీజన్స్లో కంటే సమ్మర్లో మనకి చాలా చల్లగా కూడా అనిపిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకున్నాక మినిమం ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకోవచ్చు. లేదు అంటే 30 మినిట్స్ కూడా మనము, అంటే ఎక్కువ వరకు కొంతమందికి ఆ స్మెల్ పడదు అనుకున్న వాళ్ళకి 30 మినిట్స్లో కూడా వాష్ చేసుకోవచ్చు. బట్ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత అది మొత్తం గాలికి కాకుండా న్యాచురల్గా ఆరిపోవాలంటే మనం జస్ట్ ఒక కవర్ కానీ అదంతా హెయిర్కి ర్యాప్ చేసుకుంటే మొత్తం అంతా మంచిగా ఆరిపోతుంది. సో ఇప్పుడైతే మొత్తం అయితే అప్లై చేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత అయితే కంప్లీట్ హెయిర్ వాష్, షాంపూ లేకుండా హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. ఈ హెయిర్ వాష్ చేసిన తర్వాతనే మనము ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మనము షాంపూ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.